కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, సుగాలి ప్రీతి కేసు ఏం చేశారని, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఏం చర్యలు తీసుకున్నారు అన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి సవిత. ఈరోజు రోజుకి 3-4 మంది మహిళల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి మహిళలకి రక్షణకి మీరేమి పాటుపడ్డారు? గతంలో ఉన్న దేశ వ్యవస్థని గాలి కొదిలేసిన పరిస్థితి చూసాం. ఈ రాష్ట్రం ఎటిపోతుంది. మహిళల రక్షణ ఎంత దారుణంగా మీరు గాలి కొదిలేస్తారా? మళ్ళీ ఏదో మహిళలకి రక్షించాము, మహిళలకి రక్షణగా ఉన్నామని ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటారు? ఈరోజు ప్రశ్నిస్తే మహిళలపైన కూడా కేసులు పెట్టిన జగన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి నీతులు మాట్లాడుతున్నాడంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులంటే సరిపోదు, అభివృద్ధి అంటే సరిపోదు, మహిళలంటే సరిపోదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అంశంగా తీసుకొని ఓదరగొట్టారు. 20 నెలలైనా కనీసం అపాయింట్మెంట్ కూడా ఆవిడికి ఇవ్వలేదు. ఆ తల్లికి, సొగాలి ప్రీతి తల్లికి. ఆ సొగాలి ప్రీతి కేసు ఏం చేశారు మీరు? ఆ అరవ శ్రీధర్ అనే వ్యక్తి బాధితురాల గురించి మనం అన్ని మీడియాల్లో చూడడం జరిగింది. ఈ రోజు కూడా అతనికి అరెస్ట్ చేయలేదు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలపైన అరాచకాలన్నీ ఒక బుక్కు తయారు చేసి మేము వెళ్ళి రాష్ట్రపతికి ఇచ్చొచ్చాం. మర్చిపోయారేమో. ఎన్ని కేసులు అయ్యాయి, ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరం చూసాం. ఈరోజు ఏదైతే చంద్రన్న మహిళా పక్షపాత అన్న విషయాన్ని కూడా మరొక్కసారి నిరూపించిన వ్యక్తి చంద్రన్న అన్న విషయం తెలియజేస్తున్నాం.